కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. విమోచన ద్వారా కలిగే మొట్టమొదటి మేలుల్లో ఆయన మన పాపములు, మన అపరాధాలు, మన దోషాలు ప్రభు క్షమించాడు. విమోచన ద్వారా కలిగే మొట్టమొదటి మేలు ఏంటంటే ఆయన మనల్ని క్షమించాడు. చేతులెత్తి గట్టిగా ఏం చేశాడండి? విమోచన ద్వారా మన పాపములు ఆయన క్షమించాడు. జాగ్రత్తగా వినండి. ఎవరిలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి సంతోషంగా బ్రతకలేడు. ఎవరిలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి సమాధానము కలిగి జీవించలేడు. ఎవరిలో పాపము, చీకటి, అపవిత్రత ఉంటుందో ఆ వ్యక్తి ఎవరితో సంతోషంగా మాట్లాడలేడు, ప్రేమతో పలకరించలేడు. ఒకవేళ ఆ వ్యక్తితో ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, మాటమాటికి విసుక్కుంటాడు, మాటమాటికి సణుగుతాడు, తొందరపడతాడు. అతడు గలిబిలైపోవడం కాదు, అందరినీ గలిబిలి చేసేస్తాడు. జాగ్రత్త. ఒకవేళ ఇంకా నీలో పాపమేమైనా ఉందేమో, ఈ లోకానికి దేవాది దేవుడు తన కుమారుని పంపించింది సర్వ మానవాళ్ళని, సర్వ ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి.